ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు, మీ యూత్ లైఫ్ ఎలా ఉంది? ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనము. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్యి ఉండదు. సింహపు పిల్లలు అయినా లేమి గలవై ఆకలిగా ఉంటాయంట. కానీ దేవునిని ఆశ్రయించు వారికి, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువగా ఉండదు. కొరత అనేది ఉండదు. అన్ని విషయాల్లో సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నవారుగా ఉంటారు. మీరు దేవునిని ఆశ్రయించారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. మీకు ఏ మేలు కొదువ లేకుండా సంతృప్తిగా, సంతోషంగా, ఆనందంగా మీరు ఉంటారు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. మన జీవితంలో ఏ మేలు కూడా కొదువ లేకుండా ఉండాలంటే మనం ఏ విధంగా జీవించాలి అనే దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. మొట్టమొదట సింహము గురించి మనం తెలుసుకుందాం. యోబు గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం నుండి 11వ వచనం వరకు సింహం గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది. సింహ గర్జనయు క్రూర సింహపు శబ్దమును నిలిచిపోవును, కొదమ సింహంలో కోరలు విరిగిపోవును, ఎరలేనందున ఆడు సింహము నశించును, సింహపు పిల్లలు చెల్లా చెదరగొట్టబడును అని యోబు స్నేహితులు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా కష్టకాలంలో ఉన్నప్పుడు, మన పరిస్థితి బాగా లేనప్పుడు మన బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు మరి ఏదో ఒక రీతిగా మాట్లాడుతూ ఉంటారు బాధపడేటట్టు. కానీ ఈ స్నేహితులు అంటున్నారు, సింహపు గర్జనయు క్రూర సింహపు శబ్దమును నిలిచిపోవును. ఇక్కడ సింహము దేనితో పోల్చబడిందంటే అన్యాయంగా, క్రూర స్వభావంతో మంచివారిని మృంగివేసే, ఆ మనుషులను, దేవుని పిల్లలను మృంగివేసే, నీతిమంతులను మృంగివేసే మరి సింహం ఒకటి ఉంది. అదే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె తిరుగుచున్నాడు, ఎవరిని మృంగుతున్నా అన్నట్లుగా. ఆ గర్జన అనేది ఆగిపోతుందంట. నీ మీద ఏ సాతాను అనే సింహం గర్జిస్తుందో ఆ గర్జన ఇక ఉండదు. ఆ శబ్దము నీకు వినబడదు. ఆ సాతాను శబ్దము సింహము వంటి శబ్దము, గాండ్రించే శబ్దము, మనుషుల్లో, పిల్లల్లో దూషించే మాటలు, హింసించే మాటలు, నేను పొడిచే మాటలిక ఉండవు. సింహముల కోరలు విరిగిపోవును. సాతాను నీ కుటుంబంలో, మనుషుల్లో దూరి, ఇతర మనుషుల దూరి ఏ విషయంలో శోధిస్తున్నాడో ఆ కోరలు మరి పట్టడానికి, ఎరను, జంతువును పట్టడానికి అడవిలో మరి అది వేటాడి ఆహారం దొరికే వరకు పడుతుంది. ఆ కోరల ద్వారా ఆ కోరలు విరిగిపోతున్నాయి. సాతాను కోరలు దేవుడు విరగగొడుతూ ఉన్నాడు. దుష్టుల పళ్ళు విరగగొట్టబడుతున్నాయి. నీకు విరుద్ధంగా ఎవరైతే మాట్లాడుతున్నారో దుష్టుల పళ్ళు దేవుడు విరగగొట్టేస్తున్నాడు. ఎరలేనందున ఆడు సింహము నశించును, సింహపు పిల్లలు మరి చెదరగొట్టబడును. ఎరలేకపోవడం వల్ల ఆడసింహం కూడా నశించిపోతుందంట. మరి సింహపు పిల్లలు కూడా ఆహారం లేనందున చెల్లా చెదరవుతున్నాయంట. అయితే బ్రతికి ఉన్న రోజుల్లో ఈ సింహం ఏం చేసింది, ఎలా జీవించింది, ఎలా ఆహారాన్ని సంపాదించుకుంది అనే విషయాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 21వ వచనంలో, సింహ పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి. అడవి అంతా గర్జించుచున్నాయి, సంచరిస్తాయంట అరణ్యమంతా. ఎక్కడ జంతువు దొరికితే, ఎర్ర దొరికితే అక్కడ పట్టుకొని తింటాయంట, వేటాడుతాయంట, జిక్కించుకుంటాయంట. సింహము చాలా బలమైన జంతువు. తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. ఈ సింహాలు కూడా దేవుని చేతుల్లో ఆహారం
ప్రయత్నించి అడవిలో ఏదో ఒక జంతువును పట్టుకొని ఆ దేవుడిచ్చిన జంతువును ఆహారంగా భుజించి ఆ సింహము, ఆ ఆడు సింహము, సింహపు పిల్లలు సంతోషంగా జీవిస్తాయంట. అటువంటి సింహమైన ఆకలిగా ఉంటుంది, అటువంటి సింహపు పిల్లలైన ఆకలిగా ఉంటాయి. ఆ సింహం యొక్క ఆడు సింహమైన ఫుడ్ లేక ఇబ్బంది పడుతుంది, కానీ దేవుని నమ్ముకున్న నీకు ఏ మేలు కూడా కొదువ అనేది లేకుండా దేవుడు పోషిస్తున్నాడు. నువ్వు ఎంతగా స్తుతించాలి దేవుని, ఎంతగా నమ్మకంగా ఉండాలి, మనం దేవునిని ఎంతగా ఆరాధించాలి, ఎంత కృతజ్ఞతగా జీవించాలి. ఏ మేలు కొదవ లేకుండా మనల్ని పోషిస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఏ కొదువ లేకుండా ఎవరైతే ఉంటారంటే యథార్థవంతులకు ఏ మేలు కూడా కొదువ లేకుండా దేవుడు సంరక్షిస్తాడు, పోషిస్తాడట. యథార్థవంతులకు సింహపు పిల్లలైన ఆకలిగా ఉంటాయి, కానీ యథార్థవంతులకు ఏ మేలు కొదువ లేకుండా దేవుడు అవసరతలన్నీ తీరుస్తాడు, పోషిస్తాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని అలా పోషిస్తూ ఉంటే మీరు ఎంతగా దేవునికి నమ్మకంగా ఉండాలి, ఎంతగా ప్రేమించాలి దేవుణ్ణి. అయితే ఇవన్నీ మీకు కావాలనండి, మీకు కావలసిన అవసరతలు ఏమున్నాయో మీరు చింతించవద్దని దేవుడు చెప్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనంలో మీకు కావలసినవేంటో మీరు అడుగక మునుపే మీకు అవసరతలు ఏమున్నాయో అవన్నీ మీ పరలోకపు తండ్రికి మీకు తెలియను. మిమ్మల్ని పుట్టించిన దేవునికి తెలియదా మీకేం కావాలో? మీకంటే ఎక్కువగా మీ దేవునికి, మన దేవునికి బాగా తెలుసు. కాబట్టి ప్రార్థన చేయండి, కానీ చింతించకండి ఇది లేదు అది లేదని. మనకు అవసరమైనవే దేవుడు ఇస్తున్నాడు. మనకు కొన్ని లేవంటే అవి అవసరం లేదు, దేవుడు అందుకే ఇవ్వట్లేదు. అవసరమైనవన్నీ ఇస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయండి, నీతిగా ఉండండి, యథార్థంగా ఉండండి. అవసరమైనవన్నీ దేవుడు ఇస్తాడు. మీ అవసరతలన్నీ దేవుడు తీర్చునుగాక. ఆమేన్. లూకాసు వార్త 1వ అధ్యాయం 51వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను. బాహువు అంటే కన్ను. కన్నులతోనే పరాక్రమము చూపు దేవుడై ఉన్నాడంట. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. ఖచ్చితంగా గర్విష్ఠులు ఎవరైతే గర్వంగా ఉన్నారో, ధన గర్వము, డబ్బు గర్వము, కులమనే గర్వము, నేను అందంగా ఉన్నాననే గర్వము, నేను మంచి భక్తుణ్ణి, మంచి చర్చికి వెళ్తున్నాను, మంచి వాక్యం చెప్తున్నాననే గర్వం అంట చెదరగొట్టబడతారంట. ఖచ్చితంగా సింహాసనముల నుండి బలవంతులను పడద్రోషి దీనులను ఎక్కించాను. అహంకారులు, దేవుని మాట వినని వారు, ఏ సింహాసనంలో కూర్చున్నా, రాజు అనే సింహాసనంలో కూర్చున్నా, ఏ అధికారంలో ఎటువంటి పోస్టులో కూర్చున్నా కిందికి తోసివేయబడతారంట. అహంకారులు దేవుడు తోసేస్తాడంట. ఆ స్థానంలో దీనులను కూర్చుండబెడతాడంట దేవుడు. అంతేకాకుండా 53వ వచనం, ఆకలి గొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను. ఆకలిగా ఉన్నవారు, యథార్థవంతులు, దేవుని మాట వినేవారు, మంచి పదార్థములతో దేవుడు భవిష్యత్తులో సంతృప్తిపరచబోతూ ఉన్నాడు. మీరు ఆకలిగా ఉన్నారా? ఏమి కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారా? డబ్బులు లేవా? యథార్థవంతులుగా, నీతిమంతులుగా జీవిస్తున్నారా? మంచి పదార్థములతో దేవుడు మిమ్మల్ని సంతృప్తిపరిచి ఉన్నాడు. ధనవంతులై ఉండి, డబ్బై ఎక్కువగా ఉండి, ప్రార్థన చేయకుండా, దేవునికి లెక్క చేయకుండా విర్రవీగుతున్నారా? గర్విష్ఠులై దేవుని మాట వినకుండా ఉన్నారా? వట్టి చేతులతో మీరు ఉండబోతున్నారంట. దేవునికి విరుద్ధమైన జీవితాన్ని జీవించడం వల్ల వట్టి చేతులతో మీరుండి, మరి ఏమీ లేకుండా మీ చేతుల్లో వట్టి చేతులతో మీరు ఉండబోతున్నారంటే, ఎందుకంటే మరి అక్రమంగా సంపాదించిన వారు, మరి దేవుని మాట వినని వాళ్ళు, దేవునికి భయము లేని వారు ఈ విధంగా జీవిస్తారు. భక్తి లేని వారు, కొంతమందికి భక్తి ఉంటుంది, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, కానీ భయం ఉండదు. ఈ రెండు కలిగి జీవించండి, మీకు
అన్ని అవసరతలు దేవుడు సమృద్ధిగా తీర్చబోతూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నా కొరకు ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.